రావరు కదా మీరు రారు కదా ఇప్పుడు. జీవితం నాశనం అవ్వాలంటే ఏం చేయాలి? ఏముంది, నీలాంటి దాన్ని లవ్ చేస్తూ చాలు. ఎవరు నిన్న చెప్పా కదా మావా, నిన్నెవరు ప్రేమిస్తారు? అదేంట్రా అన్నమాట అనేసావు. తప్పుకోండి, సైడ్ తప్పుకోండి. మేడం రానివ్వండి. రండి మేడం, రండి ఇక్కడే రండి మెల్లిగా. ఓకే. అది కోడి ముడ్డి. అదేంటి పట్టకాయలాగా ఉంది, అది తింటావా? నాకు ఇప్పటికీ అనిపిస్తుంది మావా, కరోనా టైంలో ఈ క్రింజ్ గాల తీరు మనం కూడా టిక్ టాక్ ఇన్స్టాల్ చేసుకుని వీడియోలు చేస్తే ఈ పాటికి మనం కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయ్యేటోళ్ళం. షిట్, ఇప్పుడు చూడు వీళ్ళకి అవార్డులు, నా లవడలు 6 అద్దులే ఎందుకు. కొంచెం బ్యాక్ వెళ్దాం మావా, అక్కడ ఏదో రాసి ఉంది. ఏంట్రా అది? ప్రాథమిక పాఠశాల. నా కొడుకులకు సెలవులు వచ్చుడేంది కానీ మళ్ళీ స్కూల్లోకి వెళ్ళి కూడా వీడియోలు చేస్తున్నారు మావా, దరిద్రులు. సమ్మర్ కదా, భరించాలి, తప్పదు, స్కూల్ ఓపెన్ అయ్యే వరకు. అదే కదా నేను చెప్తుంది, నా కొడుకులతో జీమా ఖరాబ్ అవుతుంది. బాబోయ్, తండేలు కుందేలు. వాటర్ పోస్తున్నావా చుచ్చు పోస్తున్నావా అన్న? నేటి బచ్చాలే రేపటి లుచ్చాలు. తస్సదియా ఎవడు వాటర్? ఉప్పు నీళ్ళు కాదు, యూరిన్. ఈ ఎవరాలు అప్పటి నుంచి ఉన్నాయన్నమాట, చిన్నప్పటి నుంచి సిగ్గులే దీనికి. భయ ఇది ఇప్పుడు 22 years అంటుంది, అప్పుడు ఎంత వయసు ఉంటుంది అంట? తల్లి నీకు నీ వీడియోస్కి ఒక దండం అమ్మ, మూసుకోవే. అప్పటి నుంచి ఇప్పటికి డ్యాన్సర్ దీనికి ఎక్స్పోజింగ్ తప్ప. పిల్లల్ని ఎలా పెంచకూడదు దీన్ని చూసి నేర్చుకోండి. అవసరం లేదు, మొబైల్ వేయకుండా సరిపోతుంది. ఒరే, బ్రైట్నెస్ పెంచితే ఆ బల్లి మొహంది కనబడదు, తగ్గిస్తే ఆడు కనబడు. వీళ్ళనారా మనం ఫేమస్ చేసింది. తలుసుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది. ఇది చంపే కదరా, ముద్దు పెడతారా? ఈ జనరేషన్ అబ్బాయిలను చూసిన తర్వాత సన్యాసం తీసుకోవాలనిపిస్తుంది తెలుసా? అయ్యో సానుభూతి వద్దురా, నాకొద్దయ్యా, నాకొద్దు, నేను వెళ్ళిపోతా హిమాలయ. ఈ జనరేషన్ అమ్మాయిలు చూసిన తర్వాత మా వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి రిజర్వేషన్ చేసుకున్నారులే, కానీ మీరు ఇక్కడే ఉండి ఏ అఘోరగానో చూసుకొని పెళ్లి చేసుకోండి. గ్యాప్ లో పిసుక్కు అఘోరిగా మారిపో. ఈ జనరేషన్ అమ్మాయిని చూసిన తర్వాత సన్యాసం కాదు, చచ్చిపోవాలనిపిస్తుంది. క్రికెట్ చూడడం అంటే క్రికెటర్ని చూస్తుంది. టీవీలో వాళ్ళని చూడండి, బయట అఘోరి వాళ్ళని పెళ్లి చేసుకోండి. సక్సెస్ లేకపోతే ఎవడు దేకడు. సక్సెస్, ఫేమ్, మనీ వచ్చిన తర్వాత అందరూ ఫ్యానిజం. ఎందుకు మరి ఫ్రమ్ 2018 నుంచి లవ్ చేయలేదు మేడం? ఉండదు, ఎందుకంటే అప్పుడు సక్సెస్ లేదు, ఫేమ్ లేదు, మనీ లేదు కదా, అసలు ఎవరో కూడా తెలియదు కదా. సో అట్లనే ఉంటుంది మామ. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాడి దగ్గరికి దేంగేస్తారు వీళ్ళు. అందరు కాదు మామ, 99% ఇలా ఉంటే 1% మంచి వాళ్ళు ఉంటారు అంతే. కాదు నీకు ధోనికి ఎంతమంది ఫ్యాన్స్ తెలుసా? ధోని క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇది కనీసం పుట్టిందో కూడా తెలియదు, కానీ దీని నోటి నుండి అట్లాంటి వర్డ్ వచ్చింది ధోని గురించి. ఫస్ట్ నేమో శ్వాసిగర్లను ఉండే మామ, తర్వాత క్రిక్బజ్ అని మార్చుకుంది, తర్వాత ఇది దుబాయ్ వెళ్ళిపోయింది, అక్కడ ఏం చేస్తుందో ఒడికి తెలియదు. కానీ ఏ క్రికెటర్కైనా మనకంటూ మనం ఒక రెస్పెక్ట్ ఇస్తాం, లిమిట్స్ దాటాం. అట్లాంటిది ఇది ధోని గురించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంది. బలుపా, అహంకారమా, ఏం కళ్ళు నెత్తుకొచ్చినాయా? యూజ్ కాండోమ్, సేవ్ ఎర్త్. ధోని గురించి మాట్లాడేటప్పుడు ధోని ఫ్యాన్స్ మింగుతారని గుర్తుంచుకోవే. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుసా, ఒక స్టోరీ పెడుతుంది మామ, ఎక్స్పోజింగ్ చేసుకుంటూ స్టోరీ పెట్టి నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అని చెప్తుంది. ఆ తర్వాత ఒక వెబ్సైట్ గురించి చెప్పి దాంట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వండి, మీకు బోనస్ వస్తుంది, బొక్క వస్తుంది, నా లౌడ్ వస్తుంది అని చెప్పి అలా చేయించుకొని తర్వాత ఇది ప్రెడిక్షన్ చెప్తా అని చెప్తుంది. ఇది
నేను చాలా కరెక్ట్ ప్రిడిక్షన్ ఇస్తా. టాస్ అండ్ మ్యాచ్ కూడా. క్రికెట్ గురించి దీనికి నా బొచ్చు కూడా తెలియదు. ఇది ప్రిడిక్షన్ చెప్తుంది అంటే ప్రిడిక్షన్ చెప్పిన తర్వాత దాని మీద పెట్టేస్తే వాళ్ళు డబ్బులు గెలుచుకుంటారంట. ఇది మామ, ఇది దీని బతుకు. అందుకే చెప్తున్నాను మామ, ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవడేమో మానేయండి మామ. వేస్ట్. వాళ్ళ వల్ల మనకు రూపాయి లాభం ఉండదు, ఏనా బొచ్చు ఉండదు, లైఫ్ ముడ్డ కూర్చుకోవడం తప్పితే ఇంకోటి ఉండదు. ఇది ఇప్పుడు ధోని అంటది, రేపటి నాడు విరాట్ కోహ్లీ అంటది, రేపటి నాడు కేఎల్ రాహుల్ అంటది. ఇట్లాంటి అయితే ఎంకరేజ్ చేయకండి మామ, వరస్ట్. ఇట్లాంటి వాళ్ళని అన్ఫాలో చేసి తెంగడమే బెటర్. ఇది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మామ, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ మామ.